ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లపై సందిగ్ధత నెలకొంది. ఖమ్మం కార్పొరేషన్లోని 27వ డివిజన్లో 58 జీవో ద్వారా పట్టాలు పొందిన వారికి ఇండ్ల బిల్లు మంజూరు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు షాక్కు గురయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని 80 అడుగుల రోడ్డు నిర్మాణం పేరుతో స్థానిక వ్యాపార వర్గాలు అడ్డుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. ప్రజానికి ఆశాలకు దగ్గరగా ఉన్న టింబర్ డిపోలను, గ్యాస్ గోడౌన్లను, ఇతర పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్న స్థానిక ప్రజలు 27వ డివిజన్ కార్పొరేటర్ నగేష్తో ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధి 27వ డివిజన్కి చెందినటువంటి ఈ ప్రాంతంలో నివాసం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి అనేక మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత సర్కారు ఇవ్వలేనటువంటి ఇండ్లు ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిందని చెప్పేసి ఎంతో ఆశతో సంతోషాలతో తమ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పేసి భావించి దరఖాస్తులు పెట్టుకున్న నేపథ్యంలో 27వ డివిజన్కి చెందినటువంటి అనేక మంది అప్లికేషన్ పెట్టుకున్న వారికి కేవలం 29 మంది మాత్రమే శాంక్షన్ చేసింది. ఈ నేపథ్యంలో ఎందుకు బిల్లులు ఒక్కసారిగా ఆపారు, ఎందుకు నిర్మాణం అడ్డుకున్నారని అడిగి తెలుసుకునేందుకోసం మనతో పాటు ఇల్లు నిర్మాణం కోసం శాంక్షన్ చేసి మంజూరు పత్రాలు కూడా చేతిలో పెట్టుకొని కూడా అక్కడ తీవ్ర ఆవేదన ఛానల్ ముందు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు మన ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఎప్పటి నుంచి నివాసం ఉంటా ఉన్నారు, అసలు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి చెందినటువంటి మీరు నిర్మాణ పనులు ఎందుకు ఆగినాయి మీకు? సార్, నా పేరు మహారాజు ఉదయ సార్. గత 50 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ నగర్ 27వ డివిజన్లో నివాసం ఉంటున్నారు సార్. మరి గత ప్రభుత్వంలో 58 జీవో ద్వారా మాకు ఇందిరమ్మ 58 జీవో ద్వారా మాకు పట్టాలు ఇచ్చారు సార్. రోడ్డు ఇక్కడ ఉన్న ఇళ్ళకి పట్టాలు ఇచ్చారు సార్. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది సార్. మరి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ అధికారులు వచ్చారు, వాళ్ళే ఎంక్వైరీ చేశారు, వాళ్ళే పట్టాలు ఇచ్చారు, వాళ్ళే వచ్చి ముగ్గులు పోసి లెంత్ బీములు అవన్నీ చేశారు సార్. మరి ఇప్పుడు మళ్ళీ తీరా వచ్చేసరికల్లా మా సడన్గా వచ్చేసి అధికారులు వచ్చేసి మీ ఇందిరమ్మ ఇల్లు మీ లోన్లు శాంక్షన్ కావు, మీరు ఇల్లు ఆఫ్ చేయండి అమ్మా అని చెప్పేసి అంటున్నారు సార్. మరి ఎందుకు అంటున్నారని మేము ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా మీ ఇందిరమ్మ ఇళ్ళకి మీ 27వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ళ కింద లోన్లు శాంక్షన్ కావని చెప్తున్నారు సార్. మరి దీనికి అడ్డుకుంటుంది ఎవరని మేము అడగగా మరి మంత్రి గారి దగ్గర నుంచే మాకు ఆర్డర్స్ ఉన్నాయని అంటున్నారు సార్. మరి మంత్రి గారికి మరి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. మరి గత ప్రభుత్వం 58 జీవో ద్వారా మరి మాకు పట్టాలు ఇచ్చింది, మరి మీ గవర్నమెంట్లోనే కదా సార్ మరి మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది, అధికారులు వచ్చి మాకు ఎంక్వైరీలు చేసింది, అన్ని చేసి మరి ఇప్పుడు సడన్గా వచ్చేసి మీరు ఇది 80 అడుగుల రోడ్డు మీద ఇల్లులకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మరి 80 అడుగుల రోడ్డు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు లేవు, గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి లేవు. మరి 80 అడుగుల రోడ్డు దేనికి సార్? ఇది 80 అడుగుల రోడ్డు అవసరం లేదనే కదా సార్ మాకు 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చింది. మరి ఇప్పుడు సడన్ గా వచ్చి 80 అడుగుల రోడ్డు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావని మంత్రి గారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? మేము అందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకొని మాకు పేద ప్రజలకు అన్యాయం చేయమనేనా సార్ మరి మిమ్మల్ని మేము గెలిపించుకుంది? మరి ఇది ఏమనుకుంటున్నారు, అసలు ఏం చెప్తున్నారు అధికారులు అడిగితే? ఎక్కడికి వెళ్ళినా సార్ మేము అధికారులకి కలెక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సార్ మేము పని చేస్తామని చేయట్లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా పైన అధికారి ఒత్తిడి చేస్తానమ్మా ఇవ్వనివ్వట్లేదు అని అంటాడు. ఎందుకు ఇవ్వరు సార్? మీరేగా సార్, మీరే పట్టాలు ఇచ్చారు, మీరే గూల కట్టుకోమన్నారు, మీరే ఇచ్చారు. తుమ్మలు లాగేసరాకూడదు కదా సార్ మమ్మల్ని. ఫస్ట్ నుంచి మాకు ఇచ్చింది కూడా ఆయన కట్టుకోండి చెయ్యండి. మీ రోడ్ల మీద అక్కలు హామీ ఇచ్చిండు, అక్కల్లారా చెల్లెల్లారా అమ్మల్లారా అన్ని చేస్తారు. ఈ లోపల వచ్చే లోపల మాకు ఇల్లు లేకుండా చేస్తున్నారు. అప్పుడు ఓట్లు వేయించుకోవడానికి మాత్రం మంచిగా మాట్లాడి సార్ వేయించుకుంటూ గెలిచింది సార్. ఈ రోజు అయితే మమ్మల్ని రోడ్డు మీద వేసారు సార్. రోడ్డు మీద వేసి సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పెడుతున్నారు? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మనతో మాట్లాడేందుకోసం ఇక్కడ ప్రజలకి నిరంతరప్రాయంగా దీని మీద పూర్తి అవగాహనతో స్థానిక కార్పొరేటర్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాన్ని అధికారులు మాట్లాడమని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? కార్పొరేటర్ నాగేష్ గారు చెప్పండి, అసలు ఏం అడుగుతున్నారు? అసలు ప్రభుత్వాన్ని ఏం చెప్తా ఉంది? ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీ డివిజన్లో ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎంతమందికి ఇల్లు నిర్మాణం స్టార్ట్ అయినాయి, ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ అధికారులు? గత 50 సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వీళ్ళకి 58 జీవోలో ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 450 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో 29 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ఒక 5గురు పూర్తిగా ఇళ్ళని నేలమట్టం చేసేసి కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్లింత్ బీమ్ వరకు వచ్చి ఉన్నాయి, బేస్ మట్టం లెవెల్ వరకు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఆపమని చెప్పేసి అంటున్నారు. ఏంటి కారణం అని చెప్పేసి అంటే కొద్ది రోజులు ఈ దొంగ పట్టాలు, ఇవన్నీ నకిలీ పట్టాలు కాబట్టి ఆపమని చెప్పేసి చెప్పారు వచ్చిన వాళ్ళు.
మేము కూడా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ మీరు ఒకసారి సర్వే చేయండి, వెరిఫికేషన్ చేయండి, నిజంగా ఈ దొంగ పట్టాలు నకిలీ పట్టాలు అయితే తీసేయండి అని చెప్పడం జరిగింది. వెంటనే తక్షణమే స్పందించి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ అధికారులు మొత్తం వచ్చి వీటిని సర్వే చేశారు, పట్టాలను కూడా చూశారు. ఈ 430 పట్టాలు కూడా ఒరిజినల్ పట్టాలు. ఇవి ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంటి పన్ను ఉన్నది, కరెంటు బిల్లు కడతా ఉన్నారు, వీళ్ళకి మిషన్ భగీరథ పంపు ఉంది, ఇంటి ముందు డ్రైన్ ఉంది, రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి 30 మీటర్ల వరకు మీరు చూస్తే ఎస్పీ ఆఫీస్ గోడది. ఇది 80 అడుగులు లోడ్ చేద్దాం ఆలోచనతో ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఇక్కడి నుంచి 80 అడుగులు చేస్తే 30 అడుగుల దూరంలోనే పోయి మన కారు 80 కిలోమీటర్ల స్పీడ్తో పోతే ఆ గోడ గుద్దాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరో కొంతమంది మంత్రి గారికి దృష్టికి రకరకాలుగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వాస్తవాలను చూస్తే అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారిని ఇక్కడికి వచ్చి చూస్తే ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మాకు ఇందిరమ్మ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఈ ప్రజలందరికీ కూడా అదే చెప్తా ఉన్నా. ఇబ్బంది ఏమీ లేదు, 2-3 రోజుల్లో మంచి రోజులు వస్తాయి, ప్రభుత్వం కట్టుకోమని చెప్తుందనే ఆలోచనలో మేము ఉన్నాం. ఇది మొత్తానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ 27 డివిజన్లో హాట్గా జరుగుతున్నటువంటి ప్రధానంగా వేడిగా ప్రధానంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్రజల్లో సెన్సిటివ్ మ్యాటర్గా ఉంది. తమ కుటుంబంలో కీలకంగా జీవిత పోషణలో కీలకంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, అంటే ప్రధానంగా ఇళ్ల నిర్మాణాన్ని ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం. కానీ ఆ రకమైనటువంటి దృష్టి ప్రభుత్వం సహకరించాల్సిన ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు ప్రధానమైన సమస్య. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం శ్రీనివాస్ నగర్ 27వ కార్పొరేషన్ డివిజన్ నుండి.